అందే సత్యం గారు ఉన్నారు. సత్యం గారు, అన్ని వర్గాలకు కలిపి 50% లోపేనా, 42% రిజర్వేషన్ అనేది బీసీలకి లేనట్టేనా? మరోవైపు ఆశావహులు ఉన్నారు కొంతమంది, దసరా టైంలో భారీగా ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు బీసీలు, వాళ్ళందరూ మాకే వస్తుంది అని చెప్పి కూడా. వాళ్ళ పరిస్థితి ఏంటి? బీసీలని మోసం చేశారని అంటున్నారు. మీరేమంటారు దీనికి సంబంధించి సత్యం గారు? ఇప్పుడు ఒక పనికి మెరిట్ డిమెరిట్స్ ఉంటాయి. రాజకీయ పార్టీల వాళ్ళు చేసిన పనుల్లో డిమెరిట్స్ ఏందో అవి ఎక్స్పోజ్ చేసి ప్రతి పార్టీని సమర్థించుకుంటున్నారు. కాంగ్రెస్ చేసిన దాంట్లో తప్పులు ఏమున్నాయి, మిగతా రెండు పార్టీలు లేవనెత్తాయి. బీఆర్ఎస్ చేసిన లోపాలు ఏమున్నాయి, మిగతా రెండు పార్టీలు లేవనెత్తాయి. బీజేపీలో చేసిన డిమెరిట్స్ ఉన్నాయి, వాటిని లేవనెత్తి విమర్శిస్తాయి. జరుగుతున్నది ఇది. మూడు పార్టీల్లో కూడా మెరిట్స్ ఉన్నాయి కదా, ఆ మెరిట్స్ని ఎక్స్పోజ్ చేసి వాటికి సపోర్టింగ్గా ఎందుకు ర్యాలీ గారు? మెరిట్స్ ఉన్నాయి. ఇప్పుడు చట్టం తెచ్చారు, శాసనసభలో ఆమోదించారు, 42% చేశారు. ఇది కాంగ్రెస్ మెరిట్ అనుకుంటే ఈ 42% మీరు ఆమోదించాలని బీజేపీ ప్రతినిధి వర్గం ముఖ్యమైన ప్రధానమంత్రి గారు కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ కానీ, లేకపోతే పార్లమెంటరీ బోర్డు కానీ రిప్రజెంట్ చేసి 9th షెడ్యూల్ చేర్చాలి, ఇదే సరైన సమయం ఇవాళ దత్తాత్రేయ కూడా అన్నాడు. కాబట్టి అలా కాంగ్రెస్లో మెరిట్ ఉందనుకుంటే బీజేపీ అంతకన్నా ఒక మెరిట్ అయిన పని చేసి ఈ చట్టాన్ని ఎందుకు ఆమోదింపజేయరు? తర్వాత బీఆర్ఎస్ కూడా ఒక లోక్సభ లేకున్నా మిగతా పొలిటికల్ ఇంపాక్ట్ తోటి ఈ మెరిట్స్కు సపోర్ట్ ఇచ్చి ఇది చేయాలని చెప్పేసి సెంట్రల్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ తర్వాత మోడీ మీద ఎందుకు ఒత్తిడి చేయరు? రాజకీయ ఒత్తిడి. పార్లమెంట్ సభ్యులు లేకపోవచ్చు, రాజకీయ ఒత్తిడి ఎందుకు చేయరు? మూడు పార్టీలో మెరిట్స్ ఉన్నాయి కదా, ఆ మెరిట్స్నే సపోర్ట్ చేసి ఇది బయటపడటానికి ఎందుకు చేయరు అంటే ఇవాళ రాజకీయ పార్టీలు అగ్రకుల నాయకుల చేతుల్లో ఉంది. బీసీ ప్రతినిధులను వాడుకుంటున్నారు, డిబేట్లకు పంపుతారు, తర్వాత జేఏసీలకు పంపుతారు. జేఏసీల బీసీ మూవ్మెంట్ని ఎవరు క్రెడిబిలిటీ రాకుండా ఒకదానికి ఒకళ్ళు వ్యతిరేకంగా నిలబెట్టుకుంటారు. అందులో జొరబెట్టి బీసీ క్రెడిబిలిటీని వాళ్ళే కొట్టేయడానికి రాజకీయ పార్టీలు చూస్తారు. చూసాం గాను మనం నెల రోజుల్లో ఒక జేఏసీ ఉన్న బీసీ జేఏసీ స్ట్రగుల్ కోసం ఇప్పుడు 2 జేఏసీలు, ఒక న్యూట్రల్ జేఏసీ, 3 జేఏసీలు అయినాయి నెల రోజులనే. జాజుల ఒక జేఏసీ, కృష్ణయ్య ఒక జేఏసీ, తర్వాత చిరంజీవులు ఒక జేఏసీ. ఇది నాన్ పార్టీ జేఏసీ. అవి 2 ప్రో బీజేపీ జేఏసీ, ప్రో కాంగ్రెస్ జేఏసీ. అంటే రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రతినిధులు అందులో జొరబెట్టి నాయకత్వం తర్వాత బీసీలని వచ్చే క్రెడిబిలిటీని మూవ్మెంట్ని వచ్చేటువంటి దాన్ని వాళ్ళ రాజకీయ పార్టీకి అనుగుణంగా వాడుకోవడానికి ఈ పనులు చేస్తున్నారు. ఇది రాజకీయ పార్టీ ప్రతినిధి అనైతి కాదు, వాళ్ళకి లిమిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పని ఇప్పుడు కాదు, మొదటి నుంచి మండల్ కమిషన్ నివేదిక ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ సైలెంట్గా ఉంది. రిపోర్ట్ ఇచ్చినాక, నివేదిక ఇచ్చినాక 10 ఏళ్ళు సైలెంట్గా ఉంది. 10 ఏళ్ల తర్వాత యూపీసీ అమలు చేస్తే దాంట్లో రాజకీయ రిజర్వేషన్లు కూడా లేవు. విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు 27%. దాన్ని సపోర్ట్ చేయకుండా దాన్ని డివైడ్ చేసి వేరే మూవ్మెంట్స్ తీసుకుపోయి యూపీసీని కొలగొట్టారు. ఏమని చెప్తారు? మా పార్టీని అడగలేదని, అడగకుండా చేసిండని ఓ పార్టీ చెప్పుద్ది, అసలు మాకు ఇష్టం లేని పని చేశారు అందుకే మేము మద్దతు ఉపయోగిస్తున్నాం ఇంకో పార్టీ చెప్పుద్ది. అక్కడ ఆ చరిత్ర, ఇక్కడ ఈ చరిత్ర. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. ఇప్పుడు ఒకవేళ మేము 42% ఇస్తాం, మేము 42% అని ఇస్తామని 3 పార్టీలు కోతలుగా వస్తున్నాయి కదా, సర్పంచులకు వీళ్ళు ఇవ్వాల్సిన పని లేదండి. బీసీలు సర్పంచుల స్థాయికి, ఎంపీటీసీల స్థాయికి ఎదిగున్నారు. ఇవాళ గ్రామాల్లో ఈ 3 పార్టీలు ఎవరు ఇవ్వకపోయినా 42% దాటి ఎన్నికవుతారు. సర్పంచులకు కానీ లేకపోతే ఎంపీటీసీలకు కానీ ఆ మాత్రం ఎంపవర్ అయ్యారు. కానీ జడ్పీటీసీలు, ఎంపీపీలు తర్వాత ఎమ్మెల్యే అనేవారికల్లా ఖచ్చితంగా ఇవాళ మానిటైజ్ అయి ఉన్నాయి ఎలక్షన్స్. ఎంపీపీ కావాలంటే 11 మంది ఎంపీటీసీలకు తలా 5 లక్షలకి పెట్టాడే ఎంపీపీ అవుతాడు. జడ్పీటీసీ కావాలంటే ఈ ఎంపీపీలు పోటీ చేసేటువంటి ఎంపీపీలకు అందరూ డబ్బులు ఇచ్చి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ శాతం పెరిగితే జడ్పీటీసీ గెలుస్తాడు. ఈ తంతు నడుస్తుంది. ఈ బీసీల నుంచి వచ్చే వాళ్ళు సర్పంచ్కో ఎంపీటీసీకో వచ్చేవాళ్ళరు కానీ ఆ స్థాయిలో 1 కోటి రూపాయలు జడ్పీటీసీ ఖర్చు పెట్టాం, ఎంపీపీ ఖర్చు పెట్టాం, లేదా ఎమ్మెల్యేకు 25 కోట్లు ఖర్చు పెట్టే స్థితిలో బీసీలు లేరు. కాబట్టి సర్పంచులు 42% ఇస్తున్న పార్టీలందరూ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. రేపు ఎస్సీ ఎస్టీలు 25% పోతే ఇంకా 75% ఉంటాయి. ఎమ్మెల్యేలు ఒక 19, 20 పోయినాయి అనుకోండి, జడ్పీటీసీలు 560లో ఒక 25% పోయినాయి అనుకోండి, ఒక 150 పోయినాయి అనుకోండి. మిగిలిన అట్లలో ఓపెన్ టు ఆల్ 50% ఉంది కదా. 50%లో సగం ఇస్తే బీసీలకు
ఆ సగం 25%, రిజర్వేషన్ 23%. అప్పుడు 45% దాటుద్ది. అట్లా ఇస్తారా? ఇప్పుడు ఏ పార్టీ అయినా మేము 42% ఇస్తున్న కాంగ్రెస్ అనగానే బీఆర్ఎస్ అంటుంది, బీఆర్ఎస్ అని బీజేపీ అంటుంది. సర్పంచులు మీరు ఇవ్వద్దండి, రాజకీయ పార్టీలు అస్సలు ఇవ్వద్దు. మీరు వాళ్ళంతా వాళ్ళకి గెలిచే క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఎంపవర్ అయి ఉన్నారు, ఆ మేరకు ఎంపవర్ అయి ఉన్నారు. కానీ జడ్పీటీసీలు ఎమ్మెల్యేలలో మీరు 50% దాటకుండా మిగిలిన 50% రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జడ్పీటీసీలు ఎంపీపీలు అన్ని కూడా 50% దాటినాక జనరల్లో 50% ఉన్నాయిగా, అలా 25% ఖచ్చితంగా వీళ్ళు బీసీలో పోటీ చేయాలి అని రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు ఇస్తాయా? సర్పంచులు ముచ్చట చెప్పొద్దు, మీరు జయన్ ముచ్చట చెప్పొద్దు. వాళ్ళంతటా వాళ్ళు ఎన్నికైతే వాళ్ళని చూపెట్టి, సంఖ్యను చూపెట్టి ఇక చూసారా మా పార్టీ తరఫున 42% అంటారు. ఇవాళ 50%, 60% కూడా గెలుస్తారు బీసీలు ఆ స్థాయిలో. అవి కాదు కావాల్సింది. వీళ్ళు 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 ఒక బీసీని నిలబెడితే అవతల ఓసీ ఇండిపెండెంట్ పోటీ చేస్తాడు వీళ్ళ పార్టీడే. వీళ్ళకి ఆపే కెపబిలిటీ ఉందా? ఆపి దీనికే సపోర్ట్ చేయాలని అందరినీ, మిగతా వాళ్ళందరినీ ఇండిపెండెంట్ ఆపి మా పార్టీ ఇది సూచిస్తుంది దీనికి సపోర్ట్ చేయండి అని ఆపగలరా? కాబట్టి ఇదంతా మాయపేడాలండి. 42% సర్పంచులకి ఇస్తాం, 42% సర్పంచ్, వీళ్ళు ఇవ్వాల్సిన పని లేదంటున్నా నేను. వాళ్ళంతటా వాళ్ళే గెలుస్తారు 42% దాటి. మీరు చూడండి, రేపు అన్ని పార్టీల తరఫున గెలిచిన వాళ్ళు ఒక్కడ కూడా పెట్టి క్యాస్ట్ చూడండి, 42% దాటుతారు బీసీలు. కాబట్టి ఎంపవర్మెంట్ లేనటువంటిది. మనం అడిగేది ఏంటంటే చట్టబద్ధత. వాళ్ళంతా వాళ్ళు న్యాచురల్ గా గెయిన్ అటువంటి దాన్ని చూపెట్టడం కాదు. మీరేం గెయిన్ చేయిస్తారు? జడ్పీటీలో ఎంపీపీట్లో అది ఆ గెయిన్ చేయిస్తారా? నాకు ఆ లెక్క చెప్పండి, సర్పంచుల లెక్క చెప్పొద్దు. రేపు రిజర్వేషన్స్ వస్తున్నాయి, 50%కే కట్టుబడి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇప్పటికే సుప్రీంకోర్టు 10 మాటలు చెప్పింది. మీరు ఎలక్షన్ వెంటనే పెట్టండి, పాత పద్ధతిలో రిజర్వేషన్స్ ఫాలో కాని చెప్పారు. ఇప్పుడు అదే ఫాలో అవుతారు. అందులో 23% ఉంది. మిగతా ఇంకొక 22% ఓపెన్ టు ఆల్ ఉన్నటువంటి 50%లో జడ్పీటీసీలు ఎంపీపీలు రిజర్వ్ చేయండి మీ పార్టీల తరఫున. ఆ తర్వాత ఇంకా బాగా మేము చాలా కమిటెడ్ బీసీలకు అనుకుంటే ఎమ్మెల్యేలు కూడా 119 సీట్లు ఎస్సీ ఎస్టీలో పోతే మిగిలినటువంటి 80-90లో సగం 45 సీట్లు బీసీలకు ఇవ్వండి. టికెట్ లేనప్పుడు ఇస్తారు. ఏది పోటీ చేయడానికి ఎవరు దొరకలేదు అనుకో, అప్పుడు బీసీకి ఇచ్చి మేము బీసీ అంటారు. గతంలో కొన్ని పార్టీలు ఆ పని చేసినాయి. మేము అన్ని బీసీలకు ఇచ్చినాం మీరు ఇవ్వగలరా అని. ఒట్టిదే. వాళ్ళ క్యాండిడేట్లు దొరకనప్పుడు లేదా పోటీ చేయడానికి ఇష్టపడినప్పుడు వాటి సంఖ్య చూపెట్టి అంటారు. గెలిచే ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇస్తారు? కాబట్టి ఇవన్నీ కూడా ఒకటేనండి. బీసీల ఎంపవర్మెంట్, బీసీల తిరుగుబాటు తత్వం, బీసీల చైతన్యం అనేటువంటిది రాకుండా ఉత్తరప్రదేశ్, బీహార్లో అటువంటిది వచ్చింది. కొంతకాలం ఓట్లాడుతున్నారు. ఇక్కడ కూడా ఆ స్థితి రాకపోతే, అంటే బీసీ షుడ్ బి డిక్టేట్ పొలిటికల్ పార్టీస్, అప్పుడు మాత్రమే వీళ్ళు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కాబట్టి ఇదంతా మనం చర్చించుకోవటానికి, లేకపోతే మన పొలిటికల్ పార్టీ తరఫున మనం ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడినాం అన్నదాని పనికి వస్తుంది తప్ప లీడర్షిప్ ని మనం మార్చలేం. వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు, అమలు చేస్తారు. అందులో మన సీటు కూడా గల్లంత అయింది. మీరు గట్టిగా మాట్లాడితే మీ సీటు కూడా గల్లంత అయింది. కాబట్టి ఇది ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. రైట్ సత్యం గారు, మాట్లాడదాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం ప్రైమ్ డిబేట్లో. తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్.